వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో వెనక జరుగుతున్న ఏర్పాట్లు చూస్తున్నారు కదా. ఈరోజు యాక్చువల్గా ఓజీ ట్రైలర్ డే అండ్ ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హైదరాబాద్లోనే జరుగుతుంది. మొత్తం ఈవెంట్ అంతా ఎల్బీ స్టేడియంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ప్రస్తుతం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూడొచ్చు మనం. ఇక్కడ మొత్తం కూడా అందరూ కూడా అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. దాదాపు ఇక్కడ ముందు సీటింగ్ మాత్రం ఒక 10,000 మంది వరకు ఇక్కడ సీటింగ్ ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఎక్స్పెక్టేషన్ మాత్రం దాదాపు 40,000కు పైగానే ఇక్కడికి ఫ్యాన్స్ రాబోతున్నారు అని చెప్పేసి అంచనాలు ఉన్నాయి. ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా బందోబస్తుగా ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బంది కూడా దాదాపు 2,000 నుంచి 3,000 వరకు ఇక్కడ సెక్యూరిటీగా ఉన్నారు. అండ్ ఇంకా ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈవెంట్స్లో ఇది అతిపెద్ద ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఓజీ హైప్ అనేది ఫ్యాన్స్లో మామూలుగా లేదు. ఇంతకు ముందు వచ్చిన హరిహర వీరమల్లుతో కొంత డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఓజీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఓజీ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ ఇంకా గ్లింప్స్ అన్నీ కూడా భారీ హైప్ని క్రియేట్ చేశాయి. ఫ్యాన్స్ అందరూ కూడా అంటే ఒక ట్రెండ్ని క్రియేట్ చేశారు. ఓజీ అని చెప్పేసి వాళ్ళు బ్యాండ్లు కట్టుకుంటున్నారు. మొత్తం అందరూ కూడా థియేటర్లో బ్యాండ్ కట్టుకునే వచ్చే పరిస్థితే కనిపిస్తుంది. అండ్ ఇంకా టీషర్ట్స్ కూడా ప్రింట్ చేయించుకుంటున్నారు. ఒక కొత్త ట్రెండ్ని అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. సో అండ్ ఇంకా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అసలు ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అని చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. చాలా క్లియర్గా క్లారిటీ వచ్చింది. సో ఈరోజు ఈవినింగ్ ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. దీనికి సంబంధించిన పాసెస్ కూడా ఆల్రెడీ ఫ్యాన్స్ వరకు వెళ్ళిపోయినాయి. ఫ్యాన్స్ అందరూ కూడా పాసెస్ తీసుకుని రెడీగా ఉన్నారు. అండ్ ఇంకా ఈవెంట్కు గెస్ట్గా ఎవరు రాబోతున్నారు అని చెప్పేసి ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది. సో ఈ చీఫ్ గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి వస్తారు అని అనుకుంటున్నారు. కానీ ఆయన షూటింగ్లో బిజీ ఉండడం వల్ల ఆయన రాలేకపోతున్నారు అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అయితే ఈవెంట్కి వస్తున్నారు. అండ్ ఇంకా ఇమ్రాన్ హష్మీ ఈ మూవీలో యాంటాగనిస్ట్గా ప్రతినాయకుడిగా చేశారు. ఇమ్రాన్ హష్మీ కూడా ఈవెంట్కి వస్తున్నారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ అండ్ ఇంకా ఎస్పెషల్లీ ప్రకాష్ రాజ్ ఈ మూవీలో యాక్ట్ చేశారు. అంటే వాళ్ళ ఇద్దరి మధ్య ట్విట్టర్లో మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. బట్ మూవీ విషయంలో మాత్రం ఇద్దరు కూడా ఇంతకుముందు వకీల్ సాబ్లో కూడా ఇటువంటి సిచ్యువేషనే మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ సో ప్రకాష్ రాజ్ పోస్టర్ రీసెంట్గా రిలీజ్ అయిన తర్వాత ఇంకొంచెం ఎక్సైట్మెంట్ అనేది ఫ్యాన్స్లో క్రియేట్ అయింది. అండ్ ఇంకా ఓజీగా పవన్ కళ్యాణ్ గెటప్, లుక్స్ అండ్ ఇంకా ఆ కత్తి యుద్ధం ఆయన చేస్తున్నటువంటి, ఆయనకి ఇంతకు ముందు కూడా అవి రియల్ లైఫ్లో కూడా ఆయన నేర్చుకున్నారు. అవన్నీ కూడా చాలా ఈజీగా చేస్తారు. అండ్ ఇంకా బిఫోర్ చేసిన హరిహర వీరమల్లులో కూడా ఆయన ఈ కత్తి యుద్ధాలు అనేది ఫ్యాన్స్కి కొంచెం ఫీస్ట్గానే ఆయన చేయడం జరిగింది. ఈ మూవీకి సంబంధించి అండ్ ఇంకా జపనీస్ అండ్ ఇంకా గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ కాబట్టి అందరికీ కూడా ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది. పవన్ కళ్యాణ్ని ఈ లుక్లో చూడడం అనేది వాళ్ళందరికీ కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఎస్పెషల్లీ సుజిత్ ఫ్యాన్ బాయ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్, తన్ని ఎలా డిజైన్ చేశారు ఈ క్యారెక్టర్ అనేది మొత్తం ఫస్ట్ నుంచి రిలీజ్ అయిన ప్రతి క్లిప్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకా తమన్ బీజిఎం ఎస్పెషల్లీ అందరూ ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయిపోయింది. ఇంతకుముందు సినిమా హిట్, సూపర్ హిట్, బాక్స్ ఆఫీస్ హిట్, ఇండస్ట్రీ హిట్ ఇట్లా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ ఓజీ నుంచి మాత్రం ఇంకా థియేటర్లో శవాళ్ళు వేస్తాయి, లేదంటే ఏ బ్రాండ్ తాగి కొట్టారు మ్యూజిక్, ఇదంతా ఇలా మాట్లాడడం అనేది బాగా క్రియేటివ్ అండ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి ఒక కిక్ అనేది ఇట్లా మాట్లాడితేనే వస్తుంది. సినిమా హిట్ గురించి మాట్లాడాలంటే ఈ రేంజ్లో మాట్లాడుతున్న పరిస్థితి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో తమన్ ఎస్పెషల్లీ బీజిఎం నిజంగానే అందరిలోనూ కూడా మ్యూజిక్ వింటుంటే ఒక గూస్ బంప్స్ వచ్చేలాగా ప్రతి సాంగ్ కూడా చాలా కొత్తగా మ్యాక్సిమం కొత్త ఇన్స్ట్రుమెంట్లన్నీ యూజ్ చేసినట్టు తెలుస్తుంది. ఆయన దానికి సంబంధించి ముందు నుంచి కూడా తమన్ కూడా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఎటువంటి సాంగ్ రిలీజ్ అయినా ఆయన కంపోజ్ చేస్తున్న బీజిఎంకి సంబంధించి క్లిప్స్ రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ రిలీజ్ అయిన హంగ్రీ చీతాతోనే మొత్తం అందరు కూడా చాలా షాక్ అయ్యారు. అండ్ ఇంకా మూవీ మీద ఎక్స్పెక్టేషన్ హంగ్రీ చీతాతో స్టార్ట్ అయింది. తర్వాత ఫైర్ స్ట్రామ్ కానీ, సువ్వి కానీ అండ్ ఇంకా పవన్ కళ్యాణ్ వాయిస్ ఇచ్చినటువంటి వాషి ఓ వాషి అనే జపనీస్ అది కానీ ఆ సాంగ్ లాగా ఒకటి రిలీజ్ చేశారు. అది కూడా చాలా
కొత్తగా అనిపించింది. లాస్ట్గా అది రిలీజ్ చేయడం అందరిలోనూ ఒక ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ నుంచి ఇటువంటిది అంటే ప్రతి సాంగ్లో ఆయన ప్రతి మూవీలో ఆయన సాంగ్స్ పాడుతూ ఉంటారు. ఒక సాంగ్ అయినా ఆయన ఉంటూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో హరిహర వీరమల్లులో కూడా సాంగ్ చూసాం. సో ఇప్పుడు ఈ ఓజీకి సంబంధించి కూడా ఆయన వాయిస్ ఇవ్వడం అనేది అందరికీ కూడా ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక కిక్ ఇచ్చే న్యూస్గా అనిపించింది. సో ట్రైలర్ ఎలా ఉండబోతుంది అని ఫ్యాన్స్ అందరికీ కూడా డీవీవీ ఎంటర్టైన్మెంట్ నుంచి ఎప్పటికప్పుడే అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ఈరోజు 10 o'clock 10:08కి రిలీజ్ చేస్తామని చెప్పేసి మొన్నటి నుంచి కూడా అప్డేట్స్ ఇస్తూ వచ్చినప్పటికీ కూడా మార్నింగ్ మాత్రం ఫ్యాన్స్ అందరినీ కొంచెం డిసప్పాయింట్ చేశారు. ట్రైలర్ డిలే అవుతుంది. ఈవినింగ్ ఇక్కడ కాన్సర్ట్లోనే ఇక్కడ తమన్ కాన్సర్ట్ ఉంది, లైవ్ మ్యూజిక్ ఇక్కడ కాన్సర్ట్ ఉంది. ఇక్కడ ఒక స్పెషల్ మ్యూజిక్ని ఇక్కడ తమన్ లైవ్లో ఫ్యాన్స్ అందరికీ కూడా అందించబోతున్నారు. ఇక్కడ జరుగుతున్న ఈవెంట్లో కాన్సర్ట్లోనే ట్రైలర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా అక్కడ ట్వీట్ చేయడం జరిగింది డీవీవీ ఎంటర్టైన్మెంట్ నుంచి. సో ఇది చూసిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. మార్నింగ్ చూడాలనుకున్న ఓజీ ట్రైలర్ ఈవినింగ్కి వెళుతుందని చెప్పేసి. సో మొత్తానికి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది మొత్తంగా ఒకసారి చూడొచ్చు మీరు. స్టేజ్ అయితే ఇదే. సో ప్రతి ఈవెంట్లోనూ ఇట్లా బ్యాక్గ్రౌండ్లో బ్యాక్డ్రాప్ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. సో మనకి ఈవినింగ్ అయితే తప్ప మనకి ఆ లైటింగ్స్, ఆ బీజిఎమ్, అక్కడ ఆ ఓజీ పోస్టర్స్ అవి పెడుతున్నప్పుడే ఆ లైటింగ్లో మనకి ఆ బ్యాక్గ్రౌండ్ స్టేజ్ ఎంత బాగుంది అనేది లైట్స్ ఆన్ అయినప్పుడే మనకు అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి స్టేజ్ అయితే ఏ రేంజ్లో ఏర్పాటు చేస్తున్నారో చూడొచ్చు. ఇంతకుముందు వార్ 2 ఈవెంట్కి కూడా చూసాం మనం. అనిరుద్ధ్ వచ్చినప్పుడు తన సాంగ్స్ పాడుతూ ఫ్యాన్స్లోకి వెళ్ళడానికి ఏర్పాటు చేసినట్టుగానే ఫ్యాన్స్లోకి మాట్లాడడానికి, స్పీచ్ ఇవ్వడానికి, ముందుకు రావడానికి అండ్ ఇంకా తమన్ కూడా తన మ్యూజిక్తో ఫ్యాన్స్లోకి వెళ్ళి హంగామా చేయడానికి స్టేజ్ని ముందు వరకు ఏర్పాటు చేశారు. సో ఫ్యాన్స్లోకి వెళ్ళడానికి ముందు వరకు ఇక్కడికి వస్తుంది స్టేజ్ అయితే. అండ్ ఇంకా పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి ఫ్యాన్స్కి దగ్గరగా కనిపించడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. సో అండ్ ఇంకా ముందుగా ఏర్పాటు చేసిన సీట్స్ చూడొచ్చు అక్కడ. సో ఇక్కడ కొన్ని స్పెషల్ గ్యాలరీ ముందు పెట్టారు అండ్ ఇంకా తర్వాత కూడా వేరే గ్యాలరీ ఉంది. సో ఈ గ్యాలరీ మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన గ్యాలరీ మొత్తం కూడా దాదాపు 10,000 మాత్రమే ఉండొచ్చు. మనం సరౌండింగ్ మొత్తం చూడొచ్చు. సరౌండింగ్ మొత్తం ఇక్కడ ఇది నా స్పోర్ట్స్కి సంబంధించి క్రికెట్ జరిగినా ఏం జరిగినా మొత్తం అంతా కూడా ఆడియన్స్ అంతా కూర్చోవడానికి ఇక్కడ స్టేడియంలో ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ. సో ఇక్కడ ఫ్యాన్స్ దాదాపు 40,000కు పైగానే ఇక్కడ వస్తారు. సో ఆ 40,000కు పైగా వచ్చిన ఫ్యాన్స్ అందరూ కూడా ఓజీ ఓజీ అని అరుస్తుంటే అసలు ఎలా ఉంటుంది ఊహించుకోండి అంటూ కూడా డీవీవీ ఎంటర్టైన్మెంట్ నుంచి ట్వీట్ వేయడం జరిగింది. అంటే ఇక్కడ 40,000కు పైగానే ఇక్కడ ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకా ఎస్పెషల్లీ ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఇక్కడ నుంచి నాంపల్లి నుంచి ఇటువైపు రవీంద్ర భారతి వైపు వచ్చే వాళ్ళందరూ అండ్ ఇంకా ట్రాఫిక్ పోలీస్ జంక్షన్ అండ్ ఇంకా గార్డెన్స్ వైపు వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం చూసుకుని రావాలి. ఎందుకంటే ఈవినింగ్ టైం ఈవెంట్ ఉంది కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఈ రోడ్డు వచ్చే వాళ్ళందరూ కూడా కొంచెం వేరే రూట్స్ తీసుకుని వెళ్తే బెటర్ అని చెప్పేసి కూడా జారీ చేయడం జరిగింది ట్రాఫిక్ ఆంక్షల్ని. అండ్ ఇంకా టికెట్ రేట్స్ ప్రీమియర్స్కి సంబంధించి కూడా మనం చూసాం. ఏపీలో 1 o'clockకి ప్రీమియర్ షోని పర్మిషన్ ఇచ్చారు. ఏపీలో 1 o'clockకి. అండ్ ఇంకా ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే 24th నైట్ 9 o'clockకి ప్రీమియర్ షోకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంక ఈ ప్రీమియర్ షోకి టికెట్ రేట్స్కి సంబంధించి కూడా ఏపీలో 1,000 రూపాయలు ప్రీమియర్ షో ఉంది. ఇక్కడ 800 వరకు ప్రీమియర్ షోకి టికెట్ రేట్ ఉంది. ఈ టికెట్ రేటు అనేది కూడా ఒక చిన్న ఇష్యూ అయింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ అపోజిషన్ పార్టీస్ పొలిటీషియన్స్ అందరూ కూడా ఈ రేట్స్కి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఈ మధ్యకాలంలో వస్తున్న కొన్ని సినిమాలకి టికెట్ రేట్స్ అంత ఇవ్వట్లేదు, కొంతమంది అడగట్లేదు. బట్ డిప్యూటీ సీఎం అయితే ఇంత రేట్ ఇస్తారా అని కొంతమంది అడిగినప్పటికీ కూడా ప్రేక్షకులు ఫ్యాన్స్ మాత్రం మా హీరోని టికెట్ ఎంత రేటు పెట్టైనా మేము చూసుకుంటామని చెప్పేసి వాళ్ళు టికెట్ బుక్ చేసుకోవడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయినాయి. బుకింగ్స్ కూడా చాలా హాట్ కేక్స్ లాగా బుకింగ్స్ చాలా ఫాస్ట్గా బుక్ అవుతూ ఉన్నాయి. ప్రీమియర్ షోకి సంబంధించి ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్ ఉన్నారు ఎస్పెషల్లీ. అండ్ ఇంకా సామాన్యులు మాత్రం సినీ లవర్స్ సామాన్యులు ఫ్యామిలీతో చూడాలనుకునే వాళ్ళకి కొంచెం ఆలోచించే ఇదైతే ఉంది ఇక్కడ. ఎందుకంటే టికెట్ రేటుకి సంబంధించి అండ్ 10 days వరకు అండ్ 125, 150 వరకు సింగిల్ స్క్రీన్స్ అండ్ ఇంకా మల్టీప్లెక్స్లో టికెట్ రేట్స్ అనేవి హైక్ ఇచ్చారు కాబట్టి. సో అండ్ ఇంకా దసరా కానుకగా ఓజీ వస్తుంది. దసరా హాలిడేస్ కాబట్టి పిల్లలు ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తుంటారు, పండుగను ఎంజాయ్ చేస్తారు. హాలిడేస్ ఉన్నాయి. సో మంచి బుకింగ్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా పవన్ కళ్యాణ్కి సంబంధించి 100 కోట్ల క్లబ్లో చేరలేదు. హరిహర వీరమల్లు కూడా 70 కోట్లే చేరింది ఫస్ట్ డేకి సంబంధించి.
సో ఈ మూవీతో మొత్తం కూడా ట్రెండ్ సెట్ చేస్తారు, అన్ని రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తారు, కొత్త రికార్డ్ని క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ అంతా కూడా నమ్ముతున్నారు. అది మరి వర్కౌట్ అవుతుందా? ఫస్ట్ డే కలెక్షన్ ఎంతవరకు వస్తుంది? ఓజీ ట్రైలర్ మాత్రం ఫుల్ యాక్షన్ మోడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. 2 minutes 15 seconds వరకు ట్రైలర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ట్రైలర్ ఫుల్ యాక్షన్ మోడ్లో ఉన్నట్టుంది. అండ్ ఇంకా కొన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఆ డైలాగ్స్కి సంబంధించి కొంత ఆలోచిస్తున్నారు. సో డైలాగ్స్ రివీల్ చేయాలా వద్దా అని చెప్పేసి టీం నుంచి. సో ఈవినింగ్ ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్లో ఇంకొంచెం ఎక్సైట్మెంట్ అనేది పీక్స్కి వెళ్తుంది. ఇప్పటికే భారీ హైప్ ఉంది ఓజీ మీద. సో ఆ హైప్ అనేది నెక్స్ట్ లెవెల్కి ట్రైలర్తో వెళ్తుంది అని మనం అనుకోవచ్చు. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు అన్నీ కూడా లైవ్లో చూడొచ్చు. రైట్, మనతో పాటు హైందవ ధర్మ ట్రస్ట్ చైర్మన్ మురళీకృష్ణ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. సో ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు ఈవెంట్కి సంబంధించి? సో ఎంతమంది ఫ్యాన్స్ వస్తారని అంచనా ఉంది? కాస్ట్ అండ్ క్రూ టీమ్ ఎంతమంది రాబోతున్నారు? ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? మ్యాక్సిమం ఇప్పుడున్న అంచనా ప్రకారం 50 నుంచి 1,00,000 మంది దాకా జనం వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇంత ఇది కూడా వైజాగ్ అనుకున్న తర్వాత ఇటు మార్చడం ఎందుకు జరిగిందంటే అక్కడున్న పరిస్థితి తెలుసు కదా, ఉప ముఖ్యమంత్రి గారు ఆయన వస్తుంటే ఒక ప్రభంజనం వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కంపల్సరీ ఇక్కడ ఎల్బీ స్టేడియం చేయాలని చెప్పి కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలోని ఏ సెలబ్రిటీకి లేని అభిమానులు పెరిగిపోయారు. ఈవేళ కర్ణాటక నుంచి వస్తున్నారు, తమిళనాడు నుంచి వస్తున్నారు, అదేవిధంగా చాలా రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా వస్తున్నారు. అదేవిధంగా ఈవేళ వరుణ దేవుడు కూడా కరుణించాడు. ఎందుకంటే నిన్నటిదాకా వర్షం పడుతూనే ఉంది, వర్షం గురించి టెన్షన్ పడ్డారు. ఓపెన్ గ్రౌండ్లో పెడితే ఎటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. కానీ ఈ సినిమా విషయంలో నిజంగా దానయ్య గారికి నిజంగా చేతులెట్టు మొక్కాలి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన కష్టపడి, ఎందుకంటే ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసింది. ఒక పక్కనేమో ఆయన ఉప ముఖ్యమంత్రి, మనకి ఏమి జరుగుతుందో, ఈ సినిమా అనేది కంపల్సరీ ఇలా ఉంటుందో లేదని ఒక టెన్షన్ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు తన నిజాయితీని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఎక్కడా కూడా తగ్గకుండా సినిమాని కంప్లీట్ చేసే వరకు తను ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని విధాలుగా ఉన్నా ఎక్కడా కూడా తగ్గకుండా సినిమాని కంప్లీట్ చేసే వరకు ఆయన రాత్రింపగలు కష్టపడి చేసిన సినిమా ఇది. ఓజీ ప్రపంచ రికార్డు, చలనచిత్రంలో ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది. అదేవిధంగా ఈవేళ ఇక్కడున్న పరిస్థితి చూస్తున్నాం, ఎల్బీ స్టేడియంలోను ఇక్కడ వాతావరణం ఈవేళ మెగా ఫ్యామిలీ అందరికీ ఒక పండగ వాతావరణం. ఈవేళ సమస్తంలోని ఉన్న జనుల్లో అంటే ఈవేళ చూస్తుంటారు ఏంటో ఒక సెలబ్రిటీ కదా సంబంధించిన పవన్ కళ్యాణ్ అంటే మెగా ఫ్యామిలీ కదా అని ఉండదు. ఇలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు, ప్రభాస్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, తర్వాత ఈవేళ చిన్న చిన్న సెలబ్రిటీ ఉన్న అందరు ఫ్యాన్స్ కూడా ఓజీ వైపు వస్తున్నారు. ఓజీ ఒక ప్రపంచం సృష్టిస్తుందని ఒక నిజమైతే ఉంది. అదేవిధంగా ఈవేళ మీరు చూస్తుంటారు, ఈవేళ డిఫరెంట్ గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ దీనిలో ఎంఏపీ సెలబ్రిటీ, తర్వాత మొత్తం అభిమానుల సంఘాలకి సపరేట్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఆ విధంగా చూసుకుంటే ఎక్కడ ఒక వాతావరణం కూడా అనుకూలంగా ఇచ్చింది. వర్షం కూడా పడకుండా ఉంటే మటుకి ఈ పండగ నెంబర్ 1 సక్సెస్. ఎందుకంటే చలనచిత్ర రంగంలో ఇంతమంది జనాభా వచ్చి ఇటువంటి ఫంక్షన్ ఎక్కడా జరగదు, అటువంటి విధంగా జరుగుతుందండి. అదేవిధంగా ఈవేళ పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ప్రపంచ రికార్డు సృష్టించింది. పాన్ ఇండియా సినిమాగా ఒక ప్రమోషన్ వస్తుంది అనుకుంటే ఓన్లీ ఓజీ ఎక్కడ చూసినా. ఈవేళ ఢిల్లీ వెళ్ళినా, నేను ఢిల్లీ వెళ్తుంటాను హిందూ మతం ప్రచారం కోసం, కాశీ వెళ్తుంటాను, మధురై వెళ్తుంటాను. అన్ని చోట్ల కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క సనాతన ధర్మ విధానాలకి ప్రతి ఒక్కరూ భక్తులు అవ్వారు. ఆ భక్తులు కూడా అనుకున్నది ఏంటంటే ఆయన తీసిన సినిమా తప్పకుండా చూడాలని చెప్పి ధార్మిక సంఘాలు కూడా ఆలోచనలో పడ్డారు. అంటే అంత ప్రపంచం సృష్టిస్తుంది ఓజీ. ఎలా అమెరికాలో కూడా చూస్తుంటారు కదా, సినిమా టికెట్ ఈవేళ ఎప్పుడూ లేని ₹1,00,000 టికెట్. ఒక అభిమాని ₹1,00,000 టికెట్ కొన్నారు. ఎందుకంటే అంత అభిమానం పెంచుకున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా. ఈ సినిమాలు ఇప్పటి వరకు ఒక వంతు, ఈయన సినిమా ఓజీ అనేది ప్రపంచ రికార్డ్ బద్దలు కొడతాం అనేది నెంబర్ 1 పొజిషన్. హాలీవుడ్, టాలీవుడ్, మొత్తం బాలీవుడ్ ఏదన్నా సరే తప్పకుండా రికార్డు పగలు కొడుతుంది. ఫ్యాన్స్ ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో వాళ్ళకి సంబంధించి ఫ్యాన్స్ రావడానికి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేశారు? ఎన్ని పాసెస్ బయటికి ఇప్పటి వరకు వెళ్ళుంటాయి? దరిదాపు ఇప్పటి వరకు 20 నుంచి 30 వేల దాకా పాసులు బయటికి వెళ్ళినాయండి. అదేవిధంగా అభిమాన సంఘాలు కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకైతే కర్ణాటక, చెన్నై నుంచి కూడా భారీ ఎత్తున. ఈ మధ్యలో చెన్నై వెళ్ళిన తర్వాత
పవన్ కళ్యాణ్కి ప్రపంచం పెరిగింది. చెన్నై నుంచి పక్క 2 రాష్ట్రాల నుంచి కూడా భారీగా వస్తున్నారు. అదేవిధంగా 1,00,000 మంది వస్తారని అంచనా ఉందండి. అందుకని ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, స్టేడియం అంత కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఈ పాసులు మట్టుకు ఒక 25,000 మట్టుకే కన్స్ట్రక్ట్ చేశారు. కానీ ఏంటంటే దానికి మించి వచ్చే పరిస్థితి ఉంది. పోలీసులు కూడా నిజంగా వాళ్ళ యొక్క పరిస్థితి మేము అర్థం చేసుకుని పోలీసులు నిజంగా వాళ్ళ సెక్యూరిటీని కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అభిమానులు ఎక్కడ కూడా తొక్కిసలాడకుండా చాలా జాగ్రత్త చూసుకునే విషయంలో దాని గారు చాలా పర్టికల్గా కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఏ విషయంలో కూడా మా తరపు నుంచి కూడా ప్రత్యేక బౌన్సర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళు కూడా ఎటువంటి అభిమానులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో దాని గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు దీని మీద. మ్యాక్సిమం నా అంచనా ప్రకారం ఇప్పుడు ఒక 2,000 నుంచి 3,000 పోలీస్ సెక్యూరిటీ కూడా ఉన్నది. టీం ఎవరెవరు రాబోతున్నారు ఇందులో? టీం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారి కోసం వెయిటింగ్. చిరంజీవి గారు కూడా వస్తానని చెప్పారు. అలాగే ప్రకాష్ రాజ్ మరి రావాలి, తను కూడా ఏంటంటే మూమెంట్ చేస్తున్నారు. అలాగే ఈ రోజున ఓజీ ఫంక్షన్కి మ్యాక్సిమం అందరికీ సెలబ్రేట్ ఉన్న ప్రభాస్ గారికి ఇన్విటేషన్ అందింది, తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి అందింది, అలాగే నాగార్జున గారికి కూడా అందింది. వాళ్ళలోంచి మరి ఎవరు వస్తారంటే టైం బట్టి చూడాలి. భగవంతుడి సంకల్పం. ఎందుకంటే వాతావరణం కూడా అనుకరించాలని చెప్పి మేము అభిమానుల తరపునే కాదు, చిరంజీవి గారి మెగా ఫ్యామిలీలోంచి మేము కోరుకునేది అంటే ఈ ఫంక్షన్ సక్సెస్ అవ్వాలి, వాతావరణం అనేది అనుకూలించాలని వరుణ దేవుని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మొత్తం కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా నాన్ స్టాప్గా సో నిన్నటి నుంచే కూడా వర్క్ చేయడం మొదలుపెట్టారు. యాక్చువల్గా హరిహర వీరమల్లు ఈవెంట్కి సంబంధించి ఇండోర్లోనే శిల్పకళా వేదికలో చేశారు. అక్కడ కూడా భారీగా క్రౌడ్ వచ్చారు. అండ్ ఇంకా ఈరోజు అవుట్డోర్లో పెడుతున్నారు. ఇక్కడ శిల్పకళా వేదికలోనే ఓజీ ఈవెంట్కి సంబంధించి పెట్టాలని టీం ఆలోచించినప్పటికీ కూడా వర్షాల కారణంగా, వర్షం వస్తే ఫ్యాన్స్ అందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఇండోర్లో పెడదామని అనుకున్నప్పటికీ కూడా ఆల్రెడీ శిల్పకళా వేదిక అండ్ ఇంకా ఎల్బీ స్టేడియం రెండు కూడా పర్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా సో మొత్తానికి ఇక్కడే ఫైనల్ చేశారు. ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎల్బీ స్టేడియంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వర్షం వస్తే పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఆలోచించాలి. సో మామూలుగా అయితే ఇక్కడ బయట గ్యాలరీలో కూర్చున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఇక్కడ స్టేజ్ ముందు కూర్చున్న వాళ్ళకి పాసెస్తో, ముందు కూర్చున్న వివిఐపి పాస్ వాళ్ళకి కొంచెం వర్షం పడితే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అండ్ ఇంకా క్యాస్ట్ అండ్ క్రూ టీంకి కూడా వర్షం పడితే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మొత్తానికి 24th నైట్ నుంచే ఓజీ హంగామా స్టార్ట్ అవుతుంది వరల్డ్ వైడ్గా. మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు, మొత్తం అందరూ కూడా, సినిమా లవర్స్ అందరూ కూడా ఈ సినిమా కోసం చాలా చాలా ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే అంత హైప్ క్రియేట్ చేసింది. ఇండస్ట్రీ నుంచి కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. బికాజ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న ఇది సెకండ్ మూవీ. బట్ ఈ మూవీలో తన స్టైలిష్ లుక్ అండ్ ఇంకా సుజిత్ స్టైలిష్ డైరెక్షన్తో పవన్ కళ్యాణ్ ఏ రేంజ్లో డైరెక్ట్ చేశారు, ఒక అభిమానిగా ఏ రేంజ్లో చూపించబోతున్నారు అనేది ఎక్స్పెక్టేషన్స్ని పీక్స్కి తీసుకెళ్ళింది. ఇంతకుముందు సుజిత్ చేసిన సాహో కూడా చాలా స్టైలిష్గా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అంతగా వర్కౌట్ అవ్వలేదు. బట్ బాలీవుడ్లో మంచి కలెక్షన్ అయితే వచ్చింది. అండ్ ఇంకా ఓజీకి సంబంధించి సాహోకి ఓజీకి చిన్న కనెక్షన్ ఉంది. ఒక చిన్న లోగో అనేది ఒక చిన్న కనెక్షన్ దేనికి దానికి ఉంటుంది అనేది కొంత టాక్ వినిపిస్తుంది. అండ్ ఇంకా కంటిన్యూషన్ కూడా సుజిత్ నెక్స్ట్ సినిమా నానితో చేయబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఈ ఓజీ క్లైమాక్స్లో ఉంటుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది మనం సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ ఎలా ఉన్నాయి అండ్ ఇంకా ట్రైలర్ ఎలా ఉండబోతుంది, ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది, సో టికెట్ బుక్ చేసుకున్నారా, ఏ షోకి వెళుతున్నారు ఏంటి అనేది కూడా మొత్తం అంతా కామెంట్ చేయండి. ఓజీకి సంబంధించి మొత్తం కూడా ట్రైలర్ రివ్యూ అండ్ ఇంకా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ అండ్ ఇంకా ఓజీ మూవీ రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ టాక్, ఫ్యాన్స్ హంగామా ప్రతిదీ కూడా ఆర్టీవీలో లైవ్గా వస్తుంది. ప్రతిదీ కూడా చూస్తూ ఉండండి, ప్రతి అప్డేట్ చూస్తూ ఉండండి. అండ్ ఇంకా ప్రస్తుతానికైతే మీరు ఈవెంట్కి సంబంధించి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఎంజాయ్ చేయండి. ఈవెంట్స్కి సంబంధించి ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయో, సో మీరు ఎంట్రీ దగ్గర నుంచి ఎగ్జిట్ వరకు కూడా ప్రతిదీ ఎలా ఉన్నాయి, సో పాసెస్ ఉన్నవారు ఎటు నుంచి ఎంట్రీ అవుతుంది, ఎటు నుంచి ఎగ్జిట్ అవుతారు, 6 to 10 వరకు ఆల్మోస్ట్ ఈవెంట్ జరగవచ్చు. తమన్ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఉండబోతుంది. సో ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు, లైవ్లో చూసి ఎట్లా రియాక్ట్ అవుతారు అండ్ ఇంకా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఈవినింగ్ ఎట్లా ఉండబోతుంది, ఇమ్రాన్ హష్మి కూడా వస్తున్నారు. సో ఇమ్రాన్ హష్మి కూడా ఏం మాట్లాడబోతున్నారు, మేబీ ప్రకాష్ రాజ్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. బట్ వస్తారా రారో చూడాలి ఈవినింగ్ వరకు. సో మొత్తానికి ఓజీకి సంబంధించి రిలీజ్ 24th నైటే, 25th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. 24th నుంచి ప్రీమియర్స్ అయితే
పడుతున్నాయి. సో ఫ్యాన్స్ అందరికీ ఇదొక ఫీస్ట్ లాగా చెప్పుకోవచ్చు. సో మొత్తం అన్నీ కూడా అప్డేట్స్ ఆర్టీవీ లైవ్లో చూస్తూనే ఉండండి. కెమెరామెన్ జాఫర్తో అనేంద్ర, ఆర్టీవీ హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.